నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు గువాహటి స్టేడియంలో ఐపీఎల్ 2026లో ఎవరు ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఒకవైపు ప్రపంచ నంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉంటే, మరోవైపు కేవలం 14 ఏళ్ల చిన్న పిల్లాడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా అంపైర్లు దీనిని 11 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తరపున మొదటి ఓవర్ వేయడానికి జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగాడు. స్ట్రైక్‌లో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. బుమ్రా తన మొదటి బంతిని ఎంతో వేగంగా విసిరాడు. కానీ ఆ చిన్న కుర్రాడు ఏమాత్రం భయపడకుండా ఒక అనుభవజ్ఞుడైన బ్యాటర్‌లాగా ఆ బంతిని ఏకంగా 102 మీటర్ల దూరం సిక్సర్‌గా కొట్టాడు. ఇది చూసి స్టేడియం మొత్తం ఒక్కసారిగా షాకయ్యింది. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ కూడా ఆ పిల్లాడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. వైభవ్ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ జట్టు 11 ఓవర్లలో 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 123 పరుగులకే పరిమితం కావడంతో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత బుమ్రా మాట్లాడుతూ, "నిజం చెప్పాలంటే ఆ సిక్సర్ చూసి నేను అవాక్కయ్యాను" అని చెప్పారు. 14 ఏళ్ల వయస్సులో ప్రపంచ నంబర్ 1 బౌలర్‌ను ఎదుర్కోవడం సామాన్యం కాదు అని, వైభవ్ దగ్గర అద్భుతమైన టెక్నిక్ ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని, వైభవ్ త్వరలోనే టీమిండియా తరపున ఆడి ప్రపంచాన్ని ఏలుతాడని బుమ్రా జోస్యం చెప్పారు. మరి బుమ్రా చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో సచిన్, విరాట్ కోహ్లీల రికార్డులను బ్రేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.